సో మనం బలవంతులని పిలుస్తాడని ఏం లేదు. బలహీనులకు కూడా ఆయన యొక్క మాటలన్నీ బలపరుస్తాడు. ఆయన బలహీనుడు, నేను బలవంతుడను. అకస్మాత్తుగా గిద్యోను దగ్గరికి యెహోవా దూత ఒక రోజున వెళ్ళి ఏమని చెప్తున్నాడంటే, మహా పరాక్రమం కలిగినటువంటి వాడు, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11వ వచనం. ఆ యెహోవా దూత ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకం వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతను కనబడి, గానుగ చాటున ఉన్నాడండి. గానుగ చాటున ఉండేవాడు మహాపరాక్రమం కలిగినవాడేం కాదు, అవతల వాళ్ళకి భయపడి చాటున ఉన్నాడు. సో మన చాటులో ఉన్నటువంటి వాళ్ళు మహాపరాక్రమం కలిగినటువంటి వాళ్ళని కాదు, కానీ దేవుని మాట అతను